హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు వీరించీస్ రైటింగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చెప్పాను కదా, ఈరోజు నుంచి ప్రేమ సంఘర్షణ సీజన్ 2 స్టార్ట్ చేస్తానని. సో ఈరోజు నుంచి ప్రేమ సంఘర్షణ సీజన్స్ 2 మన ఛానల్లో స్టార్ట్ అవుతుంది. సో ప్రతి ఒక్కరూ దీన్ని చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఈరోజు స్టోరీ స్టార్ట్ చేద్దామా? ఈరోజు కథ ప్రేమ సంఘర్షణ ఎపిసోడ్ 1 సీజన్ 2. సూర్యుని కిరణాలు వేకువ బాణాలై లోకాన్ని మేల్కొల్పుతున్న వేళ ఆకాష్ ఇంట్లో దీపధూపాలతో సుప్రభాతపు స్వరాలు ప్రతి నరాన్ని మీటగా ఇంట్లో వాళ్ళందరికీ కాఫీ తాగే సమయం అయ్యిందని అర్థమై అందరూ ఫ్రెష్ అయి వచ్చి హాల్లో కూర్చోగా మేఘన అందరికీ కాఫీ తీసుకొస్తుంది. ఆకాష్ వాళ్ళ నాన్నగారు కాఫీ అందుకుంటూ, వాడు ఇంకా లేవలేదా అమ్మా తల్లి అని అడిగారు. లేదు మావయ్య, ఇప్పుడు లేపుతాను నేను వెళ్ళి అంటూ కాఫీ తీసుకుని ఆకాష్ దగ్గరికి వెళ్ళింది మేఘన. ముసుగు పెట్టుకుని పడుకున్న ఆకాష్ని చూసి తెచ్చిన కాఫీని పక్కన పెట్టి, బాబు బాగానే ముసుగు కప్పుకున్నారు, ముసుగు అంటే ఎంతకి ఆకాష్ పలకపోయేసరికి ముసుగు తీసేసి, లే ఆకాష్ అని అంది. అయినా ఎంతసేపటికి లేవడు. నిన్ను ఇలా కాదు, ఇందాకడి నుంచి లేపుతుంటే లేవట్లేదు కదా, నిన్ను ఇలా కాదు అని తన తలకి చుట్టుకున్న టవల్ని తీసేసి తన కురులు ఆకాష్ మొహంపై వేసి అటు ఇటు ఊపగా కురులకు ఉన్న నీరు ఆకాష్ మొహం పైన పడ్డాయి. ఆకాష్ బా అని నవ్వుతూ కళ్ళు తెరిచి మ్యాగీ నడుం చుట్టూ చేతులు వేసి తన మీదకి లాక్కుని నుదిరిపై ముద్దు పెడతాడు. వదులు ఆకాష్, లేచి త్వరగా రెడీ అవ్వు. అయినా చూడు ఎంత బారెడు పొద్దెక్కిందో, ఇప్పటిదాకా లేకుండా ఏంటి నువ్వు, లేచి త్వరగా రెడీ అవ్వు అని అంది మేఘన. నువ్వు ఇలా దగ్గరగా ఉంటే నాకు అస్సలు వదలబుద్ధి కాదు, నీకు దూరంగా ఉండబుద్ధి కావట్లేదు అని అంటూ కౌగిలి బిగించి మ్యాగీ పెదవులను అందుకున్నాడు. మ్యాగీ ఆకాష్ని కొంతసేపటికి విడిపించుకుని, బాబు కబుర్లతో కాలం గడపకే, లేకు ఆకాష్ త్వరగా లే, ఇప్పుడు స్టార్ట్ అయితేనే కదా మనం మధ్యాహ్నానికి వెళ్తాం. అయినా నీకు చెప్పాను కదా, ఎల్లుండే కదా జిత్తుని వర్షాన్ని పెళ్ళికొడుకుని పెళ్ళికూతుల్ని చేసేది అని నీకు నిన్న నైట్ పడుకునేటప్పుడే అన్నీ చెప్పాను. త్వరగా లేగాలి, మనం త్వరగా బయలుదేరాలి అని అంది. ఎందుకే బాబు అంత కంగారు, పెళ్లి చేసుకునే వాళ్ళు కూల్గా వైజాగ్లోనే ఉన్నది, నీకేంటి ఇంత కంగారు, తమరేదో పెళ్లి పెద్ద అయినట్టు. ఎందుకు చెప్పు అంత కంగారు, పెళ్లి చేసుకునే వాళ్ళకే లేదు, మనకెందుకు అని అన్నాడు ఆకాష్. సరేలే తెల్లమ్మ, మొహం ముడుచుకోకు, సర్లే లేస్తా అని లేచి మ్యాగీ తెచ్చిన కాఫీ తాగి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు ఆకాష్. ఇటు పక్కన శశి వాళ్ళ ఫ్లాట్లో శశి పెనం మీద దోశలు వేస్తూ ఉంటే అభి వెనుక నుండి శశి నడుము చుట్టేస్తూ, పెనాన్ని అయినా మగాన్ని అయినా హీటెక్కించడంలో మీకు మీరే సాటే అని అన్నాడు. పొద్దున్నే మొదలుపెట్టావా నీ కవితలు, పొద్దున్నే అసలు నీకు బుద్ధి లేదు అభి, నీ సరసాలకి వేళాపాల లేకుండా పోతుంది అని అంటుంది. అదేంటి బాబు, సరసాలు ఏమైనా ముహూర్తం చూసుకుని లేకపోతే సమయం చూసుకుని చేసుకోవాలా ఏంటి అని వ్యంగ్యంగా అంటూ తన మీసాలతో శశి మెడవంపుల్లో గిలిగింతలు పెడతాడు అభి. అబ్బా అభి వదులు, చూడు నాకు ఎన్ని పనులు ఉన్నాయో, టిఫిన్ వేయాలి, తర్వాత మనం బయలుదేరాలి, ముందు వదులు, నన్ను పని చేసుకోనివ్వు అని అభి కౌగిలి నుండి విడిపించుకుని తన వైపుకు తిరిగి, మన ముద్దు ముచ్చట్ల ప్రోగ్రాం తర్వాత పెట్టుకుందాం, సరేనా, వెళ్ళి రెడీ అవ్వపో, ఇక్కడి నుంచి వెళ్ళు అని అంది. ఆకాష్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలిగా అని అంటూ అభిని కిచెన్ నుండి బయటికి హాల్లోకి తోసేసి నవ్వుకుంటూ పనిలో మునిగిపోతుంది శశి. ఈలోపు అభి కూడా వెళ్ళి ప్రయాణానికి బయలుదేరుతాడు. మరోపక్క బాల్కనీలో మొక్కలకి నీళ్లు పోస్తున్న పృథ్వీ దగ్గరికి వెళ్ళి, ఇదిగో పృథ్వీ, కాఫీ తీసుకో అని అంది వర్ష. ఇటు వర్ష అంటూ
వాటర్ పైప్ని పట్టుకున్న చేతిని కూడా స్ట్రైట్గా పెడతాడు. పాపం మొత్తం వాటర్ అంతా కూడా వర్ష మీద పడి డ్రెస్ మొత్తం తడిసిపోతుంది. వర్ష పృథ్వీకేసి కోపంగా చూసి, బుద్ధుందా నీకు? నువ్వు ఈ జన్మకి మారవు. అయినా నీకు ఇంత బ్రెయిన్ లేదేంటి? పైప్ పక్కన పెట్టి కాఫీ అందుకుంటారు ఎవరైనా. హాఫ్ బ్రెయిన్ ఫెలో, ఈ హాఫ్ బ్రెయిన్ ఫెలోని నాకంట కట్టారు ఏంటో అని చిలిపిగా తిట్టి వెళ్ళిపోతూ ఉంటే పృథ్వీ వర్ష చేయి పట్టి వెనక్కి లాగుతాడు. పృథ్వీ లాగిన ఫోర్స్కి వర్ష పృథ్వీ గుండెల మీద గట్టుక్కుని వాలుతుంది. తన గుండెల మీద వాలిన వర్షాన్ని పృథ్వీ ఒక చేత్తో నడుము పట్టుకుని ఇంకొక చేత్తో వర్ష బుగ్గని తన వేళ్లతో నిమురుతూ, తడిసిన నీ అందాలు నాలో తాపాన్ని పెంచుతున్నాయి అంటూ వర్ష పెదవులు అందుకోబోతుంటే వర్ష పృథ్వీని నెట్టి దూరం జరిగి, అసలా నీకు బుద్ధుందా? మనం బాల్కనీలో ఉన్నాం, గదిలో కాదు అంటూ పృథ్వీ తల మీద ఒకటి కొట్టి సిగ్గుపడుతూ గదిలోనికి వెళ్ళిపోతుంది వర్ష. వర్ష వెనకాలే వెళ్ళి డోర్ వేసేసి వెనుక నుండి వర్షాన్ని గట్టిగా హత్తుకొని మెడ మీద తన మీసాలతో సంతకాలు చేస్తున్నాడు పృథ్వీ. వదులు పృథ్వీ, ఏంటి అసలు నువ్వు? డ్రెస్ తడిసిపోయిందా? చలేస్తుంది నాకు అని అంది వర్ష. నీలో చలిని తరిమే బాధ్యత నాది అంటూ వర్షాన్ని ఎత్తుకుని వర్షతో సహా మంచం పైన వాలిపోతాడు పృథ్వీ. పృథ్వీ, ఏంటిది అని వర్ష అంటుంటే, నువ్వేమీ మాట్లాడొద్దు అని ఇద్దరు ఒకటైపోతారు. అలాగే ఇది వరకు ఇంతకుముందు అభి ఉన్న ఫ్లాట్లో అభి వాళ్ళ ప్లేస్లో శ్రీకర్, జిత్తు ఫ్రెండ్ మనోహర్ ముగ్గురు ఉంటున్నారు. వర్ష, మ్యాగీ వాళ్ళు ఉన్న ఫ్లాట్లోనేమో ఇప్పుడు జిత్తు చెల్లి సంధ్య, వర్షిని కలిసి ఉంటున్నారు. ఫోన్ చేస్తున్నా ఎత్తట్లేదు, ఇంకా లేవలేదా ఏంటి ఇది అనుకుంటూ లేచి వర్షిని ఫ్లాట్ డోర్ కొడతాడు జిత్తు. వర్షినికి ఎంత ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోయేసరికి ఏం చేస్తున్నారో ఏంటో అని వర్షిని వాళ్ళ ఫ్లాట్ డోర్ కొడతాడు జిత్తు. సంధ్య వచ్చి నిద్ర కళ్ళతో డోర్ తీస్తుంది. వర్షు లేవలేదా ఇంకా అని అడిగాడు జిత్తు. లేదు అని హావళిస్తూ చెప్పి, నువ్వేంటన్నయ్య ఎంత పొద్దున్నే లేచావు అని అంది జిత్తు వాళ్ళ చెల్లి సంధ్య. అయ్యో, ఇంత పొద్దున్నే ఏంటి? 8:30 అయింది, లేచి రెడీ అవ్వు అని అన్నాడు జిత్తు. ఆ మొక్క మీ ఆవిడికి, అదే సారీ మీ ఆవిడికి కూడా చెప్పు అంది. ఇంతలో సంధ్య ఫోన్ రింగ్ వినబడింది. సంధ్య వెళ్ళి ఫోన్ తీసి స్క్రీన్ మీదున్న ఉదయ్ పేరుని చూడగానే పెదవులపై నవ్వు చేరింది. ఫోన్ తీసుకుని బయటికి వెళ్ళిపోయింది. తన మనసైన వాడి ఫోన్ రాకతో సంధ్య మొహంలో పట్టరానంత సంతోషం వచ్చి ఆ ఫోన్లో ఉన్న వ్యక్తితో మాట్లాడటానికి సంతోషంతో వెళ్ళిపోయింది సంధ్య. జిత్తు వర్షిణిని లేపడానికి వచ్చి నిద్రపోతున్న వర్షిణి పక్కన కూర్చొని తన నుదుటిపైన ముద్దు పెట్టి, వర్షు బంగారం లేరా బంగారం, నిన్ను ఇలా చూస్తుంటే ఎంత బాగున్నావోనే, ఎల్లుండి మన పెళ్ళి, మధ్యాహ్నానికల్లా మన ఊరు వెళ్ళాలి కదా, త్వరగా లేచి రెడీ అవ్వు అని అన్నాడు జిత్తు. ఇంకొంచెం సేపు పడుకుంటాను ప్లీజ్, అస్సలు నిద్రలే సరిపోవట్లేదు అని అటు పక్కకి తిరుగుతుంది వర్షిని. నిన్ను ఎలా లేపాలో నాకు తెలుసుగా అని మనసులో అనుకుంటూ వర్షిని పక్కన చేరి తన నడుము చుట్టూ గట్టిగా చేతులు వేశాడు. వెంటనే ఏదో అల్లారం మోగినట్టు వర్షిని జిత్తు తీసేసి టపక్కన లేచి కూర్చుంది. జిత్తు వర్షిణిని ఒళ్ళో తలపెట్టుకుని వర్షిని కళ్ళల్లోకి చూస్తూ కొంటెగా నవ్వాడు. వర్షిని సిగ్గుపడుతూ జిత్తు తలని ఒళ్ళో నుండి తీస్తూ, సంధ్య వచ్చేస్తుంది, నేను కూడా లేచి వెళ్ళి ఫ్రెష్ అవుతాను సరేనా అని అంది వర్షిని. జిత్తు కూడా అది అలా లైన్లోకి రా, త్వరగా వెళ్ళి బయలుదేరు అని జిత్తు కూడా లేచి వర్షిని బుగ్గపై చిరు ముద్దు పెట్టి, త్వరగా రెడీ అవ్వు సరేనా, ఆకాష్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలిగా అని అన్నాడు. సరే అని తల ఊపింది వర్షిని. మరి ఈ కొత్త సీజన్లో ఈ మ్యాగీ, ఆకాష్, వర్ష, జిత్తు, అభి, శశిలు వీళ్ళతో పాటు సంధ్య వాళ్ళు ఎటువంటి సంఘర్షణలు ఎదుర్కోబోతున్నారో తెలియాలి అంటే
నెక్స్ట్ ఎపిసోడ్స్ కోసం వెయిట్ చేయండి. ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.